హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన ఛానల్. ఈరోజు మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్‌తో ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా గీసుకోవాలో, ఎలా కట్ చేసుకోవాలో నీట్‌గా పర్ఫెక్ట్‌గా ఈ వీడియోలో చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలా క్లాత్ మీద వేసుకోవాలన్నమాట. మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది కోరాలు మన సైడ్ ఉండాలండి. ఇలా మనం వేసుకున్నాక బ్యాక్ పార్ట్‌ని ఇలా మనం ముడత అనేది లేకుండా సమానం చేసుకుని ఇలా వేసుకున్నాక చుట్టూరు మనం మార్క్ అనేది పెట్టేసుకోవాలండి. దీని ప్రకారం ఇక్కడ నేను పెడుతున్నాను చూసారా, ఇలా మొత్తం మెడ దగ్గర, భుజం దగ్గర, సంక రౌండ్, అలాగే ఖర్చు వైపు, కింద బాడీ పొడవు ఇవన్నీ కూడా ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకున్నామంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఆనమాలు వచ్చేది. చూసారు కదా, ఇదిగోండి ఇలా ఈ విధంగా మనకు ఆనమాలు అని వచ్చేది. కాబట్టి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కకు తీసేసుకుని మనం సంక వైపు రౌండ్ గీసేసుకుందాము. అలాగే సంక వైపు మనకి ఒక 1/2 ఇంచు లోతు అనేది కూడా తీసుకోవాలండి ఎదరపాటుకి. ఆ లోతు కూడా గీసేసుకుందాము. ఇదిగోండి, ఆ లోతు కూడా మనం కింద ఖర్చులోకి కలిసేలాగా గీసుకోవాలన్నమాట అండి. అంటే సంక దగ్గర 2 ఇంచులు ఖర్చు ఉంటుంది. అలాగే పైన భుజం కాడ కూడా 1 ఇంచు కాడికి క్రాస్ ఉంచుకుని మనం కలిపేసుకోవాలన్నమాట అండి. పైన భుజం దాకా కూడా తీయకూడదు. ఇక్కడ నేను చిన్నగా ఆనమాలు పెట్టాను చూసారా, అందులో కలుపుకుంటే సరిపోతుందన్నమాట. అలాగే మనకి భుజం దగ్గర కూడా మెడ వైపు కొంచెం క్రాస్ అనేది ఉంచుకోవాలండి, లైట్గా తగ్గించుకోవాలి. అలాగే ఇప్పుడు మనం బాడీ పొడవు కూడా కొలుసుకుందాము. బాడీ పొడవు కొలుసుకునేటప్పుడు ఇలా 3 భాగాలు చేసుకుని ఫస్ట్ భాగం నుంచి పొడవు అనేది కొలుసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అలాగే డాట్ పట్టుకుని కొలవకూడదండి. డాట్ దగ్గర ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుతో కొలుసుకుని ఒక 1/4 ఇంచు కిందకి ఆనమాలు పెట్టుకోవాలండి. మనం బాడీ పార్ట్ కూడా ఎక్కువగా సాగదీయకుండా కొలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం బాడీ పొడవు కొలుసుకున్నాక సంక వైపు కూడా కొలుసుకుందాము. సంక వైపు కూడా ఈ పైన ఖర్చు నుంచి కలిపి కింద ఖర్చుతో కలిపి మనం ఇలా కొలుసుకోవాలండి ఆనమాలు అనేది. అలాగే ఇప్పుడు మనం మెడ పొడవు కూడా కొలుసుకుందాము. ఇదిగోండి, మెడ కూడా రౌండ్ అనేది ఇదిగో ఇలా పట్టుకోవాలండి. ఇలా పట్టుకుంటే మనకి మెడ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. వీళ్ళు మెడ ఒక 1/2 ఇంచు తగ్గించమన్నారండి. 1/2 ఇంచు తగ్గించి కొలిసాను అనమాట నేను. మనం ఇలా కలుపుకునండి పలక షేపు ఇలా రౌండ్ గీసుకుంటే సరిపోతుంది. ముందే డైరెక్ట్ రౌండ్ గీసుకున్న షేప్ అనేది రాదు, రౌండ్ షేప్. అందుకనేసి ముందు ఇలా పలక షేప్ గీసుకున్నాం అనుకోండి, మూల చిన్న టిక్ పెట్టేసుకుని మనం ఇలా రౌండ్ గీసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం పొడవు కొలుసుకుందాం. ముక్సులు పట్టే వైపు ఇలా పట్టే వరకు పొడవు కొలుసుకుని కొంచెం ఖర్చు కొంచుకునండి. అలాగే మళ్ళీ మనకి డాట్ కావాలి కాబట్టి డాట్ పొడవు కూడా పెంచుకోవాలన్నమాట, ఒక 1/2 ఇంచు. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పొడవు అనేది ఇలా కలుపుకోవాలన్నమాట అండి. చుట్టూ కూడా ఇక్కడ మార్కులు పెట్టుకున్నాం కదా, అలాగా. అయితే ఇప్పుడు మనం పొడవు అనేది కలిపేసుకున్నాము. మనకి సంక వైపు ఖర్చు అనేది మనం ఆనమాలు పెట్టుకున్న దానికన్నా కొంచెం పెరిగింది, చూసారు కదా. అది ఎందుకంటే మనం తగ్గించకూడదండి. బ్యాక్ పార్ట్ పొడవు అనేది సంక వైపు ఖర్చుకి ఎక్కువ ఉంది బాగా. దాన్ని బట్టి మనం ఈ పొడవు అనేది పెంచుకోవాలన్నమాట. అంటే 1 ఇంచు పెరిగింది మనకి. ఈ 1 ఇంచు మనం తగ్గించేసామనుకోండి, మనం జాయింట్ చేసినప్పుడు ఎదర అనేది లూజ్ తగ్గిపోద్ది అనమాట. బ్యాక్ పార్ట్ బాగా పొడవు వచ్చేది, ఎదర పార్ట్ పొడవు తగ్గిపోద్ది. తగ్గిపోయింది పొడవు అని అనుకుంటారు కదా. ఇలా మనం కొలుసుకున్నాం అనుకోండి, ఆ పొడవు అనేది కూడా తగ్గదు అనమాట. మనకి ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇలా ఖర్చు వైపు కూడా ఒకసారి కొలుసుకున్నామంటే సరిపోతుంది అనమాట. ఇలా మనం ఖర్చు వైపు కూడా కొలుసుకుని అలా ఎక్స్ట్రా ఉన్నది ఆనమాలు ఉంచుకున్నాం అనుకోండి, మనకి ఇంకా షేప్ బెల్ట్ అతుక్కున్నాక పొడవు కూడా ఎక్కువ తగ్గదండి. అలాగే లైట్గా క్రాస్గా గీసుకోవాలన్నమాట ఖర్చు వైపు కూడా. ఇదిగోండి ఇలాగా మనకి ఎలాగైనా షేప్ బెల్ట్ అతికాక చివరిలో కొంచెం క్రాస్ అనేది మిగులుతుంది కాబట్టి అలా క్రాస్ గీసుకోవచ్చు, లేదంటే సమానంగా అయినా గీసుకోవచ్చండి. మనకి ఇలా గీసుకోవడం అయిపోయాక చుట్టూరు కూడా ఈ ఆనమాల ప్రకారం కటింగ్ అనేది ఇలా పెట్టేసుకుంటే సరిపోతుందండి. ఫ్రంట్ పార్ట్ అనేది మనకి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేద్ది అనమాట. కుట్టుకున్నా కూడా హెచ్చు తగ్గులు ఏమీ రాకుండా ఉంటాయండి. ఇదే బ్లౌజ్ మీకు కుట్టడం కూడా నేను వీడియో అనేది పెడతాను. చూసారుగా, చుట్టూ ఇలా మనం కట్ చేసేసుకున్నాక మనం డాట్స్ వేసుకున్నా కూడా ఇలా కట్స్ అనేవి పెట్టుకున్నామంటే సరిపోతుందండి. కట్స్ ప్రకారం మనం డాట్స్ అనేవి కూడా వేసేసుకోవచ్చు జాగ్రత్తగా. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకుందామండి. షేప్ బెల్ట్ కూడా
ఆది బ్లౌజ్ని బట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలు కూడా పెడతాను నేను. మీకు అర్థమయ్యేలా వివరంగా కూడా చెప్తానండి. ప్రతి వీడియోలో కూడా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నన్ను అడగండి, చెప్తాను నాకు తెలిసినవి ఉంటే. ఇప్పుడు షేప్ బెల్ట్ కొలుసుకుందాము. షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీ అండి. ఇదిగోండి ఈ బెల్ట్ ఇలా మనం క్లాత్ మీద పెట్టేసుకుని షేప్ బెల్ట్ అనేది ఇలా ఆనమాలు పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి. కొంచెం మనకి కింద మడతకి ఎగస్ట్రా ఉంచుకుని కట్ చేసేసుకోవడమే. కింద సైడ్ క్రాస్ ఉండాలి, ఒక్క రవ్వ అనమాట. పైన అనేది మనకి కొంచెం ఎచ్చు ఉండాలండి. చూసారు కదా, ఇదిగోండి షేప్ బెల్ట్ అనేది ఇలాగా. ఈ ఆనమాలు అనేది ఎదరవైపుకి వచ్చేలాగా ఆనమాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఆనమాలు ఎటు పెట్టుకున్నా పర్లేదండి, ఎదరవైపు కానీ ఖర్చు వైపు కానీ.